హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, 2029లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 125 సీట్లతోటి ఘనంగా అయితే విజయం సాధించబోతుందండి. ఏంట్రా ఇది మర్చిపోయిందండి, ఎప్పుడు 2029 ఎన్నికలు ఇప్పుడు చెప్తున్నాడండి ఈ మాట. 2029లో అది కూడా 125 సీట్లకి ఎలా గెలిచేస్తుంది? 11 సీట్లతో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సీపీ 2029లో ఏంటి 125 సీట్లు ఎలా వస్తాయి అన్నాడు అని చాలామంది మీలో అనుకుని ఉండొచ్చు. వాస్తవంగా అనుకుంటారు కూడా. కాబట్టి ఈడేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాడా, లేకపోతే ఈడేమైనా వైఎస్ఆర్సీపీ కోవట అని మీరు అనుకోవచ్చు. ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో 2024 మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని పక్కాగా ముందు చెప్పినోడిని నేనే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నా వీడియోలు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే ఆ వీడియో కూడా నేను పెడతా. 2024లో కూటమి ఘన విజయం సాధించబోతుంది, తిరుగులేదు అని చెప్పిన నేనే. చాలామంది కాదన్నారు చూసిన సబ్స్క్రైబర్లు. కూటమి గెలవదన్నారు వైసీపీ అభిమానులు. కూటమి గెలవదు అని చాలామంది చెప్పారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. గెలుస్తుంది 100% కూటమి గెలవడానికి కారణాలు ఇవి అనేది నేను చేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వీడియోలు చేశా. అదే నోటుతోటి మళ్ళీ చెప్తున్నా. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 2029 ఎన్నికల్లో 100% వైసీపీకి 125 సీట్లు పైబడే వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీరు చాలా మంది సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అందరికన్నా ముందు ఇప్పుడు చెప్పబోయేది కూడా నేనే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు చెప్తున్నావు, కూటమి ఎందుకు గెలవాలన్నావు అని అంటే కనుక మీకు కొన్ని ఆధారాలతో సహా చెప్తాను ఈ వీడియో. కాబట్టి కొంచెం లెంత్ అవుతుంది, కంగారు పడకుండా క్లియర్గానండి. కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, వాటిని బేస్ చేసుకుని మాత్రమే చెప్తా. కట్టుకథలో కల్పితాలు అసలు చెప్పను. కొంతమందికి ఈ వీడియో నచ్చక ఏదో నేను చెప్పిన ముందు 3 మాటలు పట్టుకుని కామెంట్లు పెట్టవచ్చు. అలా కాదు, వీడియో ఎండ్ వరకు చూడండి. కట్టుకథలు కల్పితాలు చెప్పను, 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలు ఇస్తా. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ముందు నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, పార్టీలకు అతీతంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, వీడియో సేవ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా వీడియోలు చేస్తుంటాను నేను. వైఎస్ఆర్సీపీ కోవటిని కాదు, టీడీపీకి అభిమానిని కాదు. కూటమి వస్తుందని చెప్పింది నేనే, ఇప్పుడు వైసీపీ వస్తుందని చెప్పబోతుందో నేనే. రాసి పెట్టుకోండి. ఎవడో చెప్పని టైంలో నేను చెప్తున్నా. ఎందుకనంటే కనుక ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. ముందు బుల్లెట్ పాయింట్స్ అని చెప్పేస్తాను, తర్వాత వివరణ ఇస్తా. ఏంటంటే అంతగా ముందు వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే, వైసీపీకి మొత్తం 4 సంవత్సరాలు బాగా జరిగినా కానీ ఆఖరి సంవత్సరంలో ఎన్నికలకు ముందు కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. కొన్ని తప్పుడు డెసిషన్స్ వల్ల వైసీపీ అధపాతాలను పడిపోయింది. ఎలా అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి, దాంతో రైతులందరూ మొత్తం బోల్టా పడిపోయారు. రైతులు మొత్తం మాయలో పడ్డారు, మోసపోయారు. వాస్తవం ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల. తర్వాత ఉద్యోగులు, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులు అందరూ కూడాను వైసీపీకి వ్యతిరేకంగా మారారు. ఎందుకని, ఏదైతే జీపీఎస్ అని, తర్వాత కొన్ని ఏదైతే ఉన్నాయో సిపిఎస్ రద్దు అని, ఇలా కొన్ని యాక్ట్లు ఉన్నాయో, జీవోలు ఉన్నాయో, ఆ జీవోలు రద్దు చేయకపోవడం, వాటి వల్ల ఉద్యోగులందరూ వ్యతిరేకులయ్యారు. తర్వాత ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, వైఎస్ఆర్సీపీని మించి తలదన్నే హామీలు అయితే కనుక ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కారణాలు చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మరి అలా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంటే అప్రాతిహతంగా అన్ని సీట్లు సాధించిన ప్రభుత్వం మరలా ఎలా ఓడిపోద్ది అంటున్నావు అనే కదా మీ ఉద్దేశం. దానికి నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఒకసారి నేను చెప్తాను కదా. వైసీపీకి 5వ సంవత్సరంలో వ్యతిరేకత వస్తే, టీడీపీకి పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలు 2 నెలలు కాకుండానే వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఎవరంటే కనుక 2 నెలలకే ఉద్యోగుల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు చాలా చోట్ల అయితే కనుక ఉద్యోగస్తులు ధర్నా చేస్తామని ధర్నాలు చేస్తూ ఇలా రకరకాల వ్యతిరేకత అయితే తెలియజేస్తున్నారు. ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, దీంట్లో అబద్ధం కూడా ఏం లేదు. తర్వాత ఏదైతే ఉద్యోగస్తులు కాకుండా ఏదైతే రైతులు, అలాగే భూములు కానీ ఇలాంటి వాటి విషయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం కానీ ఇలా కొన్ని సంఘటనలు అయితే కనుక చేస్తూ వస్తున్నారు. వీటి వల్ల కూడా వ్యతిరేకత అనేది పెరిగింది. తర్వాత టీడీపీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? ఒక ప్రశ్న. టీడీపీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? ఏదైతే తను వాగ్దానం చేసిందో, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మూలంగానే 90%
ఓట్లయితే కనుక కూటమి పడ్డాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆ హామీలు నెరవేర్చే దిశకైతే కనుక ప్రభుత్వం చేయటం లేదు, చేయలేదు కూడాను. తర్వాత దీని గురించి నేను తర్వాత మాట్లాడతా, ఏ హామీలు నెరవేరుస్తారు ఏ హామీలు నెరవేర్చారనేది. మరి ముఖ్యంగా ఒక భయంకరమైన వాగ్దానం ఏంటంటే కనుక అమరావతి ఏదైతే అమరావతి ఉందో రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాటని సెంటిమెంటల్గా కొట్టి జనం మీద బాగా పడేటట్టు వర్కౌట్ అయ్యేటట్టు చేశారు. నిజంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందంటే లేదు, ఆ మాట ముమ్మాటికి తప్పే. 3 రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ అని ఒక పాఠం మీరు వినే ఉంటారు. అలా వికేంద్రీకరించి పాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, 3 ప్రాంతాలు ఒకేసారి అభివృద్ధి చెందాలని, ఒకటే ప్రాంతం అభివృద్ధి చెందితే హైదరాబాద్లో నాశనం అయిపోతామని ఆలోచించి దూరదృష్టితోటి ముందు చూపుతోటి పెట్టడం జరిగింది. అది చాలా మంది ప్రజలకు నచ్చలా. మరి ముఖ్యంగా అమరావతిలో ఎవరైతే కొన్నారో భూములు, అమరావతిని మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళంతా కూడా దీన్ని రాంగ్గా ప్రొటెక్ట్ చేశారు. అక్కడ దెబ్బ పడింది. తర్వాత ఆ అమరావతి గురించి టీడీపీ ఏమైనా న్యాయం చేస్తుందంటే కనుక రాసుకోండి, నేను చెప్తున్నా, అమరావతి కంప్లీట్ కాదు, ఎలాంటి డౌట్ లేదు. అమరావతి 4 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ కాదు. ఎందుకంటే ఏదో కన్స్ట్రక్షన్ అంటే కంప్లీట్ చేయగలరేమో కానీ పూర్తి స్థాయిలో అమరావతి కంప్లీట్ కాదు. అది నేను చెప్పడం కాదు, గౌరవ సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే చెప్పారన్నమాట. తర్వాత ఇంకోటి ఉందండి, భయంకరమైన హామీ ఏంటంటే కనుక అతిపెద్ద హామీ అమరావతి కాకుండా తర్వాత ఇంకోటి ఏదైతే పోలవరం ఉందో, పోలవరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ కాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఈ రకంగా అయితే కనుక ఈ 4 ఏళ్లలో అమరావతిని కంప్లీట్ చేయడం కష్టం అని చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ఆయన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది మాట్లాడినమాట. ఏదైతే పోలవరం ఉందో పోలవరం ఆషామషికి 4 సంవత్సరాలు కంప్లీట్ కాదన్న విషయం నేను చెప్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, తిరుగులేదు. పోలవరం కంప్లీట్ కాదు, పోలవరం కంప్లీట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధాని చేస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తామని ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇవన్నీ కూడా బేస్లెస్ హామీలు. కాబట్టి వాస్తవాల్లోకి వెళ్తే కనుక పార్టీ అభిమానంతో ఆలోచిస్తే కష్టం, వాస్తవాల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ 2 కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా స్టార్ట్ చేసినటువంటి ఎలాంటి డౌట్ లేదు. ఒక పోలవరం వచ్చిందంటే కనీసం మళ్ళీ ఏంటి ఆ పోలవరం అవ్వదు, ఇంకో 4 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం కష్టమని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. చాలా మందికి తెలుసో తెలియదు అని. అలాగే అమరావతి కూడా అంత ఈజీగా కాదు, అక్కడ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు. ఒక అమరావతిని తీసుకురావాలంటే అడవిని అమెరికాగా మార్చడం ఎంత కష్టమో అంత కష్టమైన పని. కాబట్టి అమరావతి కూడా పూర్తి కాదు. ఈ 2 ఎలాగో సాధ్యం కాదు. అక్కడ క్లియర్ కాదు మీకు. నేను ఏదైతే చెప్పానో పూర్తి కాదు అని అన్నాను. తర్వాత కూటమిలో ఉండే పార్టీలు వాటి పొత్తు 2029లో ఉండదు. ఎలా చెప్తున్నావు? నువ్వేమైనా జ్యోతిష్యం చెప్తున్నావా, నువ్వేమైనా బాబావా అని మీరు అనుకోవచ్చు. ఎలాగంటే ఆల్రెడీ చాలా సందర్భాల్లో, చాలా చోట, చాలా ప్రాంతాల్లో టీడీపీకి జనసేనకి పడటం లేదు. మీరు ఒప్పుకోపోయిన వాస్తవాలు కాబట్టి కనుక ప్రత్యక్ష సాక్ష్యాలు, వీడియోలు కూడా ఉన్నాయి, ఎలాంటి డౌట్ లేదు. మొన్న రీసెంట్గా జస్ట్ 1 డే బ్యాక్ జరిగిన గుడివాడలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఏదైతే జనసేన దిమ్మని ఎవరైతే టీడీపీ నాయకుడు ధ్వంసం చేశాడో ఆ విషయం ఇంకా ఆల్రెడీ నలుగుతుంది, అది ఇంకా కంప్లీట్ కావాలా. కాబట్టి ఎలాంటి గొడవలు 1-2 కాదు. పెన్షన్ల పంపిణీ ఏదైతే 7,000 చొప్పున పెన్షన్ల పంపిణీ చేశారో ఆ పెన్షన్ పంపిణీలో అత్యధిక భాగం మేమే ఉండాలని జనసేన కార్యకర్తలని, జనసేన నాయకుల్ని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ గొడవలైన సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు హైలైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతి చోట ఉండాలి, పవన్ కళ్యాణ్కి సమప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతి దాంట్లో ఉండాలి, ప్రతి చోట ఉండాలన్నారు. ఏ మంత్రులు 25 మంత్రులు చిల్లర ఎంత ఉన్నారు? 25 మంది మంత్రి శాఖల్లో అన్ని శాఖల్లో కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందంటే లేదు. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, దాంట్లో అలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏదో ఫస్ట్లో జరిగిందంటే మామా అని, తర్వాత అంతా పీకి పక్కన పడేశారు అని అంటే ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రాధాన్యత తగ్గుతున్న కొద్దీ ఆటోమేటిక్గా గొడవ ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రాధాన్యత తగ్గి కొద్దీ ఆ దాని మీద ఉండేటటువంటి ఏదైతే ఇబ్బంది మొత్తాన్ని బయటపడతాయి ఒకటి. కాబట్టి కూటమి 2029లో ఇలాగే పోటీ చేస్తారంటే కనుక 100% పోటీ చేయరు. పోటీ చేయకపోతే ఓటమి ఈజీ అవుతుంది, దాంట్లో అలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంకా ఇప్పుడు చెప్తాను నేను హామీల గురించి. ఏదైతే హామీలు ఇచ్చాయో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ యాక్సెప్ట్ చేయాల, వీళ్ళు ఇచ్చిన హామీల్ని బీజేపీ ఒప్పుకోవాలా. ఎందుకంటే ఈ నెరవేరిన హామీలు, ఇవి మీరు తీర్చలేని హామీలు. కాబట్టి మా ఫోటోలు కానీ, మా మాటలు కానీ, మా సంతకాలు కానీ ఏమీ ఉండవు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేశారంటే ఒకే ఒక ప్రధాన కారణం, ఏదైతే టీడీపీ
ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం వల్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరలా సేమ్ ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి అధికారంలోకి వచ్చింది, భయంకరమైనటువంటి హామీలు వాగ్దానాలు ఇచ్చి. కాబట్టి మరలా హామీలు వాగ్దానాలను తొంగలో తొక్కే ప్రయత్నం అయితే జరుగుతుంది. చేయలేని పరిస్థితి. ఆల్రెడీ మేము చేయగలమో లేదో మాకే డౌట్ అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఆ హామీలు నెరవేర్చడం అంత ఈజీ కాదని ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి చూస్తేనే భయం వేస్తుంది అన్న మాట ఆయనదే. కాబట్టి హామీలను నెరవేర్చగలరా? నెరవేర్చలేరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు రాసుకోవచ్చు ఇవన్నీ. కాబట్టి నెరవేర్చలేరు. కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చారో ఉచిత గ్యాస్ అన్నారు, తర్వాత ఏమో ఉచిత ఆర్టీసీ ప్రయాణం అన్నారు. ఆర్టీసీ ప్రయాణం గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక నెలలోనే ఇంప్లిమెంటేషన్ చేశారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఒక నెల కాదు, 3 నెలలు కావస్తుంది. కాబట్టి ఇలా కొన్ని పథకాలు అయితే ఉన్నాయి. ఈ పథకాలన్నీ అమలు అవ్వాలంటే సాధ్యం కాదు కాబట్టి హామీలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సాధ్యం కాని అయినా అవ్వకపోయినా మనం అధికారంలోకి రావాలి అని ఒక కృతనిశ్చయంతో హామీలు అయితే కనుక విరివిగా ఇచ్చినబడిగా ఇసిరేశారు. ఆ ఇసిరేసిన హామీలన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆ హామీల్ని వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే కనుక మనం మామూలు విషయం కాదు. ఏదో కంటి తురుపు చర్యలుగా ఏదో ఒకసారి ఇచ్చి 2 సార్లు ఇవ్వకపోవడం, 2 సార్లు ఇచ్చి 4 సార్లు ఇవ్వకపోవడం అలా ఇవ్వాలేమో కానీ ఇచ్చిన హామీలన్నీ ఇచ్చిన టైంలో నెరవేర్చాలంటే అవ్వదు. ఆల్రెడీ చూస్తున్నారు మీరు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మకు వందనం ఏ టైంలో ఇవ్వాలి? ఆగస్టు ఇవ్వాలి, అవ్వలా. రైతు భరోసా ఆగస్టు ఇవ్వాలి, అవ్వలా. ఇలా కొన్ని వాగ్దానాలు అయితే కనుక ఇవ్వలేకపోయారు. వచ్చే సంవత్సరం ఇస్తారు అని జనాలు మబ్బి పెడుతున్నారు, లేదా ఏదో చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇస్తారంటే కనుక ఒకవేళ వచ్చే సంవత్సరం ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇవ్వలేరు, ఆ పై వచ్చే సంవత్సరం ఇవ్వలేరు. కాబట్టి ఏదో రకంగా 4 సంవత్సరాలు ఎవరికి గట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపల నేను చెప్పాను మీకు వైఎస్ఆర్సీపీకి 120 సీట్లు ఎలా వస్తాయని. ఇవన్నీ ఆధారాలే. కాబట్టి వైఎస్ఆర్సీపీకి అంత ప్రత్యేకంగా మరలా సీట్లు ఎలా వస్తాయంటే కనుక దీన్నే సాఫ్ట్వేర్ చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏమని? మీకు ఎన్నికల హామీలు ఇచ్చాడు, మీకు ఎన్నికల వాగ్దానాలు చేశారు. వాళ్ళు ఏమైనా చేశారా? ఎన్నికల మేనిఫెస్టోని తొంగలో తొక్కేశారు, ఎన్నికల మేనిఫెస్టోని దాంట్లోంచి తీసేశారు అని మరలా సేమ్ ఇదే కాపీ చేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రజలు విజ్ఞానం కాబట్టి తెలుసు కాబట్టి ఎన్నికల హామీలు నెరవేర్చలేదు కాబట్టి అయ్యో రామా తప్పైపోయిందని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారో వైఎస్ఆర్సీపీని అధికారంలో కూర్చోబెడతారు. ఇలా జరుగుతుంది. ఇదండి నేను చెప్పబోయేది. కాబట్టి దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఒక్కటి ఫాల్స్ ఉందా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్కటి తప్పు ఉందా? 100% జరుగుతున్నాయి, జరిగాయి, జరగబోయాయి చెప్పారు అంతవరకు. కాబట్టి ఎలా జరుగుతుంది? ఒకవేళ కాదు కూడదు అని నిజంగా అసలు మన వాళ్ళు సీరియస్గా తీసుకుని ఆ పథకాలన్నీ కూడా 100% అమలు చేస్తే కనుక అప్పుడు ఫలితాలు మారచ్చు. కాబట్టి అలా చేయకపోతే కనుక ఇలాగే జరిగితే కనుక ఈ 2 నెలలు 3 నెలలు బట్టి పరిపాలన ఎలా జరుగుతుందో అలాగే జరిగితే కనుక 100% వైఎస్ఆర్సీపీ 125 సీట్స్ విన్నింగ్ కన్ఫర్మ్ అనమాట. ఎలాంటి ఇంకో మరి చెప్పడం మర్చిపోయా. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ నాయకులను టార్గెట్ చేస్తూ జరిగింది. తర్వాత ప్రజలందరూ చూస్తున్నారు ఏంటి? రాజకీయ కక్షలు, రాజకీయ దౌర్జన్యాలు, ఏదైతే జరుగుతున్నాయో ఒత్తిళ్లు భాగంగా ఎంతమంది అయితే అధికారులను తీసేయడం, తర్వాత ఉద్యోగస్తులను విధుల్లోంచి తీసేయడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకోవడం వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని తీసేశారు. మరలా వీళ్ళు కూడా చేస్తారు కాబట్టి వీళ్ళకి తీసేస్తారు ప్రజలు. సింపుల్ లాజిక్. కాబట్టి ఏదైతే జరుగుతుందో కుట్రలో భాగంగా ప్రజలందరూ చూస్తారు ఏంటంటే వాళ్ళ అధికారులు ఉన్నారు, కొడతారు మామూలే, వాళ్ళ అధికారులు ఉన్నారు, కేసులు పెడతారు మామూలే, వాళ్ళ అధికారులు ఉన్నారు, కేసులు పెట్టి లోపల ఇస్తారు మామూలే అని ప్రజలు అనుకునే స్థాయికి అయితే కనుక ఈ 2-3 నెలల్లో ఆల్రెడీ రాజకీయ నాయకులు అయితే వచ్చేసారు. కాబట్టి ఇదే కొనసాగితే కనుక 100% ఖచ్చితంగా 100% ఓటమి ఖాయం కాబోతుంది. కాకపోతే అందరూ ఎప్పుడు చెప్తారు? ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చెప్తారు వీడు. కానీ అందుకు ఏంటి అలా కాకుండా మనం ఇప్పుడే చెప్తున్నాం ఇది. కాబట్టి నా వీడియో సేవ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టం. కాబట్టి 100% వైఎస్ఆర్సీపీకి అయితే కనుక 100% 125 సీట్లు వస్తాయి. ఇదే పరిపాలన కొనసాగితే. కాదు కూడదని మొత్తం మారితే కనుక అప్పుడు ఫలితాలు మళ్ళీ వేరేలా ఉంటాయి. ఇది కూడా నేనే చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనను బేస్ చేసుకుని చెప్తున్నాను నేను ఈ మాటలో. ఒకసారి మళ్ళీ సరిగా గమనించాలి. ఇప్పుడు జరుగుతున్న పరిపాలనను బేస్ చేసుకుని చెప్తున్నాను. హామీలు లేవు ఏంటి? తర్వాత అది కంప్లీట్ కాదు, పోలవరం కంప్లీట్ కాదు, అమరావతి కంప్లీట్ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ కాదు. మరలా మీరు నా మాట తప్పని వెక్కిరీకరించవద్దు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ కాదు, అసంపూర్తిగానే ఉండిపోతాయి. ఈ 4 సంవత్సరాలు ఇవి కంప్లీట్ అవ్వో, ఎలాంటి డౌటు లేదు. మరలా మీరు 2029లో నా వీడియో ప్లే చేసుకుని మరీ చూడొచ్చు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 100% మీకేమన్నా డౌట్ ఉంటే కనుక 100% మీకు ఏమంటే మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీకి నెక్స్ట్ 2029 ఎన్నికల్లో 125 సీట్లు పైబడస్తాయి కానీ లోపురావు. నా మాట మీరు రాసి పెట్టుకోవచ్చు, వీడియో సేవ్ చేసి పెట్టుకుని
కాబట్టి పక్కాగా నాకు మోటివేషన్ ఉండదు, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తారా? ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.